హైదరాబాద్ బాచుపల్లిలో రేణుకెల్లమ్మ కాలనీలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. గాయపడిన వారికి సరైన మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుకెల్లమ్మ కాలనీలో రిటైనింగ్ వాల్ కూలి 7 కూలీలు చనిపోయారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 30 అడుగుల రిటైనింగ్ వాల్ కూలి సెంటరింగ్ కార్మికుల షెడ్పై పడింది. దీంతో 7 కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 6 కూలీలు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో 2 మహిళలు, 4 ఏళ్ల బాబు ఉన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డెడ్ బాడీలను బయటకు తీశారు. మృతి చెందిన కార్మికులను ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం తీరుపై ఆరా తీశారు. ఘటనపై బిల్డర్, సెంటరింగ్ కూలీల కాంట్రాక్టుపై కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.